రిలాక్స్ అయిపోతారు. సరే ఇది పెద్దవాళ్ళులే, ఇది కామన్‌లే అనేసి. కానీ అది కాదు. దానికి కూడా ట్రీట్‌మెంట్ ఉంటుంది అంటున్నారు మేడం. అయితే ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇస్తారు మేడం మీరు? సో, వెరీ సింపుల్ టెక్నిక్స్ కూడా ఉంటాయండి. ఎమర్జెన్సీ లీక్స్‌కి ఏంటంటే సింపుల్ టాబ్లెటే ఉంటది ప్రైమరీగా. లేదు ఈ టాబ్లెట్ తోటి వాళ్ళకి నయం అవుతుంది అనంటే, మనం ఇంకొక నర్వ్ థెరపీ అనేది యాడ్ చేస్తామనమాట. పీటీఎన్ఎస్ అని, టీటీఎన్ఎస్ అని కాళ్ళకి జస్ట్ ఈసీజీ లీడ్స్ లాంటివి పెడతాం. పెట్టి దాంతోటి ఒక హాఫ్ అన్ అవర్ స్టిమ్యులేట్ చేస్తాం. సో, ప్రతి వీక్‌కి మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తది. ఇది ఎప్పుడుదో లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్ అండి. కొన్ని సంవత్సరాల తరబడి ఉంటది. యెస్. ఒక్క సింగిల్ షాట్‌లో అయిపోతదని అయితే అనుకోకండి. ఖచ్చితంగా ట్రీట్మెంట్‌కి టైం పడతది. బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్రతి సిట్టింగ్‌కి మీకు పెరుగుతా ఉంటది. మనం బతికుండేది చాలా సంవత్సరాలు బతుకుంటాం. బట్ ఎంత ఎంత ఎన్ని రోజులు బతికామనేది ఇంపార్టెంట్ కాదు. ఎంత బాగా బతికామనేది ఇంపార్టెంట్. వేరే వాళ్ళ హెల్ప్ క్వాలిటీ. లేకుండా ఎగ్జాక్ట్‌లీ. మనం ఉండి వేరే వాళ్ళకి ఇబ్బంది పడొద్దు అనేదే ఉంటది థాట్ ఎవరికైనా దట్టు ఫీమేల్స్‌కి. ఇంట్లో పిల్లలు ఇబ్బంది పడొద్దు, వర్కర్స్ ఇబ్బంది పడొద్దు ప్రతీదీ ఆలోచిస్తాం మనం. సో, అలాంటప్పుడు హెల్తీగానే కాదు ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బావుండాలి కదా! మనం డైపర్స్ యేసుకుంటూ ఎన్ని సంవత్సరాలని దాన్ని కంటిన్యూ చేస్తాం. సో, నర్వ్ థెరపీ తోటి చాలా వరకు ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. నెమ్మదిగా మనం టాబ్లెట్ తగ్గించేయొచ్చు. ఓకే. సో, ఈ టీటీఎన్ఎస్ తోటి ప్లస్ టాబ్లెట్స్ తోటి ఫైనల్‌గా మనం టాబ్లెట్ లేకుండా టాబ్లెట్ ఫ్రీగా వెళ్ళిపోవచ్చనమాట. మేబీ 3 మంత్స్ పట్టొచ్చు. ఫిజియోథెరపీ హెల్ప్ ఇవన్నీ తీసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ.